వెల్లడి చేసి నేటికి మమ్మను సజీవ లెక్కలు ఉంచి జీవప్రాప్తులుగా చేసి ప్రార్థించి ఆశించిన మేరకు ఈ సాయంకాల సమయాన్ని మీరు సిద్ధపరచారు. నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. మీరు సిద్ధపరచి ఏర్పరచిన మీ దయను బట్టి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. ఈ ఉన్నత ఉద్దేశాన్ని బట్టి తండ్రి ఈ సమయాన్ని మీరు ఏర్పాటు చేశారో ఆ పరలోక ఉన్నత ఉద్దేశం సఫలమగునట్లు కృప చూపించమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి. అవునా, నీ వాక్యమునైనా జీవం కలిగినది, నీ వాక్యము శక్తి కలిగినది, నీ వాక్యము బలమైనది, నీ వాక్యము రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం వంటిది. నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. తెస్సలోనికి రాసిన పత్రికలో దేవా రాసిన రీతిగా తండ్రి నీ వాక్యమే విశ్వాసులైన మాలో కార్యసిద్ధి కలగచేయుచున్నది. నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. అట్టి మీ దివ్య వాక్య ధ్యాన సమయానికి తండ్రి ఇలాగ సమకూడి వస్తున్న ఒక్కొక్కరిని బట్టి, సమకూడి రావాల్సిన ఒక్కొక్కరిని బట్టి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. విశేషంగా నాయన ప్రభువా తండ్రి మీ దాసులు మా ప్రియులు జాన్ కుటీర్ గారిని బట్టి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. మీ దాసులు మా ప్రియులు జోయల్ జస్వంత్ను బట్టి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. వారిద్దరిని ప్రభువా తండ్రి మీ ఆత్మ చేత నింపండి, కృప చూపించండి. అలాగే పాడే పాటల్లో మీ సహాయము దయచేయండి, కృప చూపించమని వేడుకొంచున్నాం. మెట్టుకుననే సాయంకాలం నీ ప్రసన్నతను, నీ ప్రత్యక్షతను, నీ ప్రభావాన్ని మేమందరం అనుభవించినట్లుగా మీ సన్నిధి కాంతి మా మీద ప్రసరింప చేయమని, విశేషంగా మీ దాసుల మీద చేరి వస్తున్న ఒక్కొక్కరి మీద నీ ప్రత్యక్షతను, నీ ప్రసన్నతను, నీ సన్నిధి కాంతిని ప్రసరింపచేసి మిమ్మల్ని మీరు హెచ్చించుకునమని ఘనుడైన క్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి దిన మనసుతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థన సహాయం చేసిన నోబుల్ రెడ్డలకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన మధ్య దేవుని దాసులు కోసగిలో దేవుని సేవ చేస్తున్న శాంతమూర్తి గారు ఉన్నారు. వారు ఒక స్తుతి కీర్తన పాడి ప్రభు నామాన్ని మహింపరచాలని ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాం. బ్రదర్ శాంతమూర్తి. వందనాలు. కంటిన్యూ. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, నీ కృపలన్నీ కలబోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయయా. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, ఏకాకినై నీ దుఃఖాప్తిలో ఏ తోడుగానని నాతో, ఏ మౌదునో ఎటు పోదునో ఎటు తోచకనున్న నన్ను, ఏకాకినై నీ దుఃఖాప్తిలో ఏ తోడుగానని నాతో, ఏ మౌదునో ఎటు పోదునో ఎటు తోచకనున్న నన్ను, ఈ భయము నీకేలయనుచు అభయంబునిచ్చావయ్యా, ఏ దారి కనబడని వేళ నీ ఒడిలో ఓదార్చావయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా,
ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. ఈ మనుషులు ఈ వైద్యులు ఎన్నెన్ని చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం బేకదయ్యా. ఈ మనుషులు ఈ వైద్యులు ఎన్నెన్ని చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం బేకదయ్యా. నా స్వామి నాతోనే ఉండి నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి స్పృహ లేక ఉన్నా ఊపిరిని పోసావయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా. ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నీ కృపలన్నీ కలబోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయా. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా. ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. థ్యాంక్ యూ అన్న. మంచిది. ఆ కీర్తన ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచిన దేవుని దాసులు శాంతమూర్తి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్య కొటికిలగూడలో దేవుని సేవ చేస్తున్న ప్రసాద్ అని ఉన్నారు, దేవుని దాసులు. వారు కూడా ఒక కీర్తన పాడి ఒక పల్లవి 2 చరణాలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన తర్వాత నేరుగా మన వాక్య సందేశంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ. కీర్తన పుస్తకాల నుంచి 343వ కీర్తన పాడుతున్నా. నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించెను తొలగించెను నన్ను కరుణించెను నన్నెంతగానో ప్రేమించెను సాతాను బంధాలతో జీవంపు డంబాలలో సాతాను బంధాలతో జీవంపు డంబాలలో పడనీయక నన్ను చెడనీయక పడనీయక నన్ను చెడనీయక తన కృపలో నిరతంబు నన్ను నడుపును తన కృపలో నిరతంబు నన్ను నడుపును నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను కల్వారి గిరిపైనను ఆ సిల్వ మరణంబును
కల్వారి గిరిపైనను ఆ శిల్వ మరణంబును నా కోసమే యేసు మరణించెను, నా కోసమే యేసు మరణించెను, నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు, ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు ఏమిత్తును నేనేమిత్తును, ఏమిత్తును నేనేమిత్తును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ అన్నా, చాలా వందనాలు. మంచిది బ్రదర్. మరి వాక్య సహాయం కొరకై ఆదోని పట్టణంలో దేవుని సేవ చేస్తున్న శ్యాంబాబు అన్న ప్రార్థన చేయాలని వాక్య సహాయం కొరకై ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శ్యాంబాబు అన్న ఉన్నారు కదా? శ్యామన్న బ్రదర్ వందనాలు. అన్న వందనాలు. ప్రార్థన చేయండి అన్న ప్లీజ్. సర్వకృపానిధి మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, ఈ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల వేళ బొమ్మనంపాడులోని స్థానిక సంఘముతో కలిసి మీ సన్నిధిలో గడపడానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీ దాసులు మా ప్రియులు వినిల్ బ్రదర్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సేవలో ఉపయోగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. నా ప్రభువా, అనేక రీతులుగా మీ వాక్యాన్ని అనేక మంది సేవకుల ద్వారా వినిపిస్తూ ఆత్మీయ జీవితంలో నడిపిస్తున్న విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ దాసులు ప్రభువా మీ వాక్యాన్ని అందిస్తూ ఉండగా మీరే కృప చూపించి మీ ఆత్మచేత బలపరిచి వినిచినటువంటి మా జీవితాలలో మీ వాక్యము ద్వారా మేలు అనుగ్రహించమని, మీ కొరకు మరీ ఎక్కువగా బలపడి మీ కొరకు అనేకమైన కార్యములను చేయటానికి పూనుకొనలాగున మీరే మమ్మలను ప్రేరేపించుదురని మీ దాసులను, అదే రీతిగా ప్రభువా మరి అనువాదం చేస్తున్నటువంటి మీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీ చేతికి అప్పగిస్తూ ముందున్న సమయంలో మీ సహాయమును మాకు దయచేయమని మీ నడిపింపును మేము కోరుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున స్తోత్రం చెల్లించి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. మంచిది. ప్రార్థన సహాయం చేసిన దేవుని దాసులు శ్యాంబాబు అన్న గారికి హృదయపూర్వక తెలియజేస్తూ ఉన్నాం. వెల్ బ్రదర్ కురియన్ టునైట్ ప్లెజర్ టు హావ్ అంకుల్ విత్ us. మా అందరి తరఫున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. And we have brother Joel just want to translate the word of God into Telugu. So I request everybody to mute your phones and listen the word of God carefully. We are handing over that mic to brother John Kurian garu. Uncle, over to you please. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. We are gathered together to listen to God's word. దేవుని వాక్యము వినడానికి మనమందరము సమకూడి వచ్చాం. We are living in the last days as we know. మనము ఎరిగినట్లుగా
అంత్య దినాలలో మనము జీవిస్తూ ఉన్నాం. In Psalm 12 and verse 1, we read something about these days. 12వ కీర్తన మొదటి వచనములో ఈ దినాలను గురించి కొన్ని సంగతులు మనము అక్కడ Let చూడగలం. us read that verse, Psalm 12 and verse 1. 12వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుదాం. What does it say about these days? ఈ దినాలను గురించి ఈ మాటలు ఏమి తెలియచేస్తూ ఉన్నాయి? Help, Lord, for the godly man ceaseth, for the faithful fall from among the children of men. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండక గతించిపోయిరి. This is true of these days. ఈ దినాలలో ఇది వాస్తవమైనదిగా ఉన్నది. The godly men are very few. భక్తి కలిగిన వారు చాలా కొద్ది మందే ఉన్నారు. There are many religious people, మత సంబంధమైన ప్రజలు చాలా మంది ఉన్నారు. they go to church, they read the Bible, they say their prayers, they get involved in activities. వారు మందిరానికి వెళతారు, ప్రార్థనలు చేస్తారు, దైవ సంబంధమైన కార్యక్రమాలలో వారు పాల్గొంటూ ఉంటారు. But their godliness is only external. వారి యొక్క భక్తి అనేది కేవలం బాహ్య సంబంధమైనదిగా ఉన్నది. In 2 Timothy chapter 3, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయంలో we read again of the last days and the characteristics of people living in the last days. అంత్య దినాలలో జీవించే ప్రజల యొక్క గుణ లక్షణాలు ఎలాగూ ఉంటాయో వాటి గురించి మనం అక్కడ చదువుతాం. When you read from verse 1 onwards, మొదటి వచనం నుండి మనము చదివినప్పుడు until verse 5, 5వ వచనం వరకు there are 19 characteristics of men in the last days. అంత్య దినాలలో ఉండే విశ్వాసుల మధ్య లేక వ్యక్తులలో ఉండే దాదాపు 19 లక్షణాలు మనము గమనించగలం. And the last one mentioned there is in verse 5. చివరి మాట వచనం 5లో ప్రస్తావించబడింది. They will have a form of godliness, but they will deny the power thereof. వారు పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించరు. So in the last days also, people will have a form of godliness, that is external appearance of godliness, but there will be no power inside. అంత్య దినాలలో కూడా విశ్వాసులు బయటికి వారు భక్తి కలిగిన వారుగా కనబడతారు, కానీ వారు ఆంతర్యములో ఎటువంటి ఆ భక్తి సంబంధమైన శక్తి ఉండదు. But the truly godly will be missing. That is what we read in Psalm 12 and verse 1. 12వ కీర్తన మొదటి వచనంలో మనం ఏమి చదివాము అంటే, నిజమైన భక్తి కలిగిన వారు అంత్య దినాలలో లేకపోయిరి అని మనము గమనిస్తున్నాం. This is very true of the present day Christendom also. ప్రస్తుత దినాలలో క్రైస్తవ్యములో ఇది వాస్తవమైన సంగతిగా ఉన్నది. And we can also fall into this trap of showing godliness outside, but having nothing inside. బయటికి భక్తిని కనబరచడం, ఆంతర్యములో భక్తి లేకపోవడము అనే ఈ సమస్యలో మనము కూడా చిక్కుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. External form is there, but in the heart, inside, in our life, there is no godliness
బాహ్య సంబంధముగా భక్తి అనే ఆకారము కనపరచబడుతూ ఉంది, కానీ ఆంతర్యములో హృదయములో నిజమైన భక్తి అనేది ఉండడము లేదు. In Timothy, we read that the form will be there, but power will not be there. తిమోతి పత్రికలో మనం చదివాం, పైకి భక్తి కనబడుతుంది కానీ ఆ శక్తి అనేది ఆంతర్యములో ఉండదు అనే మాట మనము గమనించాం. What is the power of godliness? దైవ భక్తి వంటి శక్తి ఏమిటది? The word power used there is a word which means power that resides inside. అక్కడ ఉపయోగించబడిన శక్తి అనే మాట దాని అర్థం ఏంటంటే అంతరంగములో నివసించేది. So what is that power of godliness? ఆ భక్తిలో, దైవ భక్తిలో ఉన్నటువంటి ఆ శక్తి ఏమిటది? It is a power to change, to transform lives. ఆ శక్తి ఎలాంటిది అంటే మనుషుల జీవితాలను మార్చేటువంటిది. So if your godliness does not bring about change inside of you, in your heart, in your character, that godliness is false. అందుచేత నీవు కలిగినటువంటి దైవభక్తి అనేది నీ జీవితంలో దైవిక అనుదిన గుణలక్షణాలలో మార్పును తీసుకొని రాకపోతే అది పైకి భక్తి ఉన్నట్లుగానే కానీ లోపల శక్తి లేనట్లే. So true godliness is life transforming. నిజమైన దైవభక్తి అనేది జీవితాలను మార్చేదిగా ఉన్నది. Your attitude to sin will be changed. పాపము పట్ల నీవు కలిగిన వైఖరి అనేది మార్చబడుతుంది. And your attitude to holiness will also change. పరిశుద్ధత పట్ల నీ వైఖరి అనేది కూడా మార్చబడుతుంది. You would love holiness and hate sin. ఆ దైవభక్తి అనేది నీలో ఉన్నప్పుడు పరిశుద్ధతను నీవు ప్రేమిస్తావు, పాపాన్ని నీవు అసహించుకుంటావు. So how do we know whether our godliness is genuine or not? మనము కలిగిన దైవభక్తి అనేది నిజమైనదా కాదా అని ఎలాగూ మనము తెలుసుకోగలం? Not by finding out whether you go to meeting or read the Bible or pray or sing, that anybody can do that. మన దైవభక్తి అనేది వాస్తవమైనదా నకిలీదా అని తెలుసుకోవడానికి సంఘానికి వెళ్ళడము, లేకపోతే పరిచర్యలో పాల్గొనడము, పాటలు పాడడము, వీటి ద్వారా కాదు మన భక్తి నిజమైనది అని తెలుసుకోవడం. అది ఎవరైనా చేయగలుగుతారు. Is there a change in your heart? Is there a change in your character? Is there a change in your attitude to sin? That is the test. పరీక్ష ఏంటంటే మన దైవభక్తి నకిలీదా వాస్తవమైనదా అని తెలుసుకోవడానికి పరీక్ష ఏంటంటే, రుజువు ఏంటంటే పాపము పట్ల నీ వైఖరి అనేది మారిందా, నీ హృదయములో నీ జీవితంలో మార్పు అనేది ఉన్నదా? That is something that we have to ask ourselves. అది మనము ప్రశ్నించుకోవలసినటువంటి సంగతి. After becoming a child of God, I say I become a child of God. After I become a child of God, is there a hatred towards sin and love towards holiness? నేను దేవుని బిడ్డగా మార్చబడ్డాను అని అంటాము, మంచిదే. దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత పరిశుద్ధతను ప్రేమించడం, పాపాన్ని అసహించుకోవడం అనేది మనలో ఉన్నదా? Do I have a desire to live a life that is pleasing to God? దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి అనే కోరిక నేను కలిగి ఉన్నానా? Do I have a desire to read God's word and to spend time with God in prayer? దేవుని వాక్యము చదవడం, అదే సమయంలో ప్రార్థనలో
దేవునితో సమయాన్ని గడిపే ఆ యొక్క పరిస్థితులు నేను కలిగి ఉన్నానా? If I ever fall into sin, is there a great sorrow and burden in my heart? ఒకవేళ ఎన్నడైనను నేను పాపములో పడిపోతే దానిని గురించిన దుఃఖము, బాధ అనేది నా హృదయములో ఉన్నదా? Do I confess every failure that I encounter in my Christian life? నా క్రైస్తవ జీవితంలో నేను చేస్తున్నటువంటి ప్రతి పొరపాటును ప్రభువు సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నానా? These are some of the questions you can ask yourself to find out if your godliness is of the right kind. నీవు కలిగిన దైవభక్తి అనేది నిజమైన భక్తి అని తెలుసుకోవడానికి ఇవి కొన్ని ప్రశ్నలు. వీటి ద్వారా మనము నిజమైన భక్తిని కలిగి ఉన్నామా, So నకిలీ in భక్తిని these last days, when godly men are very few, the call that comes to us is to live as truly godly men and women. ఈ అంత్య దినాలలో భక్తి కలిగిన వారు తక్కువగా, కొద్ది మందిగా ఉన్న ఆ సమయంలో మనకి ఇవ్వబడుతున్నటువంటి పిలుపు ఏంటంటే, భక్తి కలిగిన సహోదరులుగా, భక్తి కలిగిన సహోదరీలుగా మనము జీవించాలి అని పిలుపును మనం పొందుతూ ఉన్నాం. A life that hates sin and a life that loves righteousness. పాపాన్ని అసహించుకునేటువంటి జీవితం, నీతిని ప్రేమించేటువంటి జీవితం, That is a mark of godliness. అదే దైవ భక్తికి గుర్తుగా ఉన్నది. In Psalm 128 and verse 1, we read that everyone who lives like that as a godly man is blessed indeed. 128వ కీర్తనలో 8వ వచనంలో మనం చదువుతున్నాం, భక్తి కలిగి ఎవరైతే అలాగూ జీవిస్తూ ఉంటారో వారు నిజముగా ధన్యులు అనే మాట మనము గమనిస్తూ ఉన్నాం. So who is actually blessed according to the word of God? దేవుని వాక్యానుసారముగా నిజముగా ధన్యులైన వారు, దీవించబడిన వారు ఎవరు? Blessed is everyone that feareth the Lord, that walketh in his ways. 128వ కీర్తన మొదటి చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. So the truly blessed one are the ones who fear the Lord, that is, those who are godly and walk in his ways. నిజముగా ధన్యులు ఎవరు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారే. This is a very powerful verse. ఇది చాలా శక్తి కలిగినటువంటి వచనం. What is true blessing in life? మన జీవితంలో నిజమైనటువంటి ఆశీర్వాదము ఏంటది? Fear God and walk in his ways. దేవునికి భయపడి ఆయన త్రోవలలో నడవడం. Now, many people have not understood that real blessing is walking in the fear of God. అనేక మంది నిజమైన ఆశీర్వాదము అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడము అని ఎరగని వారుగా ఉన్నారు. Now, today I want to show you from the scriptures the benefits or the blessings of living a godly life. దైవభక్తి కలిగి జీవించుట ద్వారా కలిగే ప్రయోజనాలను ఈ దినాన నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. Many people do not know this. అనేక మందికి ఈ సంగతులు తెలియవు. And they think that if their life has to be good, if it has to be profitable and blessed, they have to do some wrong things, they have to make money, they have to tell lies, and they have to do something so that their life will be good. అనేక మంది అనగా అన్యులు వారి జీవితాలు సుఖముగా, సంతోషముగా ఉండడానికి అనేక పొరపాట్లు చేయాలని, అబద్ధాలు చెప్పాలని, అనేక తప్పిదాలు చేయాలని, అనేకమైన మోసపు కార్యాలు చేయాలని వారు అనుకుంటారు. If my life should become joyous and my children's life should become safe,
then I must make a lot of money. That is what many people think. అనేక మంది ఏమనుకుంటారంటే నా జీవితం, నా పిల్లల జీవితం సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే నేను ఎంతో సొమ్మును సంపాదించాలి అని వారు అనుకుంటారు. Even some believers think like that. కొద్దిమంది విశ్వాసులు కూడా అలాగే ఆలోచన చేస్తారు. Oh, if I stick to godly ways, then I cannot become rich. If I tell only the truth, then I cannot come up in life. So I have to do certain wrong things so that I will be promoted in life. నేను దేవుని మార్గాలకే పరిమితమై ఉంటే, దైవ మార్గాల్లోనే నడుస్తూ ఉంటే నేను ఎటువంటి సంపాదన సంపాదించలేను, గొప్పవాణ్ణి కాలేను. అందుచేత కొన్ని సరికాని పనులు నేను చేయటం ద్వారా గొప్పవాడినవుతాను అని భావించే విశ్వాసులు కూడా ఉన్నారు. People tell lies to make money. People tell lies to get a good marriage. People tell lies to give a job, get a job. All sorts of things people do, thinking that these things will give them promotion and blessing and joy in life. డబ్బును సంపాదించడానికి, వివాహాలు చేసుకోవడానికి, ఉద్యోగాలు సంపాదించడానికి ప్రజలు అనేకమైనటువంటి అబద్ధాలను తెలియచేస్తూ ఉంటారు. ఏమి ఆలోచన చేస్తారు అంటే తద్వారా వారు మంచి జీవితాన్ని జీవించవచ్చని, సంతోషంగా ఉండవచ్చని అలాగూ చేస్తారు. But their thinking is absolutely wrong. అయితే వారి యొక్క ఆలోచన ఖచ్చితంగా అది సరికాని ఆలోచనే. I want to show you from God's word that real blessing will come upon those who fear God and walk in his ways. నిజమైన ఆశీర్వాదం అనేది ఎవరికి వస్తుందంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుస్తారో వారికి మాత్రమే ఆ ఆశీర్వాదాలు సంభవిస్తాయి. And people who resort to evil ways and wrong ways, temporarily they may have some benefit, but ultimately their family, their generations, they will all suffer for the wrongs they have done. అయితే కొద్దిమంది సరికాని మాటలు చెప్పుడు ద్వారా, సరికాని పనులు చేయటం ద్వారా తమ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని సంపాదించుకోవచ్చు అని అలాగూ చేసేవారు తాత్కాలికంగా కొంత ప్రతిఫలం, ఆశీర్వాదము పొందవచ్చు. కానీ దీర్ఘకాలములో వారు చేసిన ఆ సరికాని కార్యాలను బట్టి ప్రతిఫలాన్ని వారి పిల్లలు ఖచ్చితంగా అనుభవిస్తారు. What does the word of God say about the benefits and the blessings of those who truly fear God and walk in his ways? నిజముగా దేవునికి భయపడి ఆయన త్రోవలలో నడిచే వారికి ఎలాంటి ఆశీర్వాదాలు సంభవిస్తాయో వాటిని గురించి దేవుని వాక్యం ఏమి తెలియజేస్తుంది? We will turn to the book of Proverbs and 23. సామెతల గ్రంథం 23వ అధ్యాయాన్ని మనం త్రిప్పుదాం. Let us read verses 17 and 18. 23వ అధ్యాయం 17, 18 వచనాలు మనం చదువుదాం. Let not thine heart envy sinners, but be thou in the fear of the Lord all the day long, for surely there is an end, and thine expectation shall not be cut off. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందుగతి రాని వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. Here it says, be in the fear of God always. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము అని ఇక్కడ ప్రస్తావించబడింది. Next verse says, surely there is a reward. నిశ్చయముగా నీకు ప్రతిఫలం ఉన్నది అని తర్వాత వచనంలో వ్రాయబడింది. And your expectation will not be cut off. నీ ఆశ భంగము కానేరదు అని వ్రాయబడింది. So if you remain in godliness, surely you will be rewarded. దైవ భక్తిలో నీవు ఉంటే, భక్తి కలిగి ఉంటే ఖచ్చితముగా నీకు ప్రతిఫలము లేక బహుమానం ఇవ్వబడుతుంది.
Come to chapter 14 of the book of Proverbs. సామెతల గ్రంథం 14వ అధ్యాయానికి రండి. And we will look at verse 26. వచనం 26 మనం చదువుదాం. వచనం 26. In the fear of the Lord is strong confidence, and his children shall have a place of refuge. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. What a wonderful verse this is. నిజంగా ఇది ఎంత రమ్యమైనటువంటి వచనమో. You know, a man who fears the Lord, he has strong confidence. ఏ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో అతడు బహుధైర్యము కలిగి ఉంటాడు. And his children shall have a place of refuge. అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు అంటున్నాడు. So if we live godly lives, not only that we will be blessed, our children also will find a place of refuge. దైవభక్తి కలిగి మనము జీవిస్తే కేవలం మనము ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, మన పిల్లలకు కూడా ఆశ్రయ స్థానము లభిస్తుంది. Generations of godly ones will be blessed. దైవభక్తి కలిగిన వారి యొక్క తరాలు నిశ్చయముగా ఆశీర్వదించబడతాయి. In the Old Testament, God promised that God will bless the children of the righteous for 1,000 generations. క్రొత్త నిబంధనలో నీతిమంతుల యొక్క పిల్లలను 1000 తరముల పాటు ప్రభువు ఆశీర్వదిస్తాడని ప్రస్తావించబడింది. So not only you, your next generation or generations to come will be blessed if you live a godly life. దైవభక్తి కలిగిన జీవితాన్ని నీవు జీవిస్తే నీవు మాత్రమే కాదు, నీ తర్వాత వచ్చే తరము కూడా ఆశీర్వదించబడతారు. In Psalm 37, we know what the psalmist David said. 37వ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు ఏమి తెలియచేశాడో మనం ఎరుగుదుము. I was young, now I am old. I've never seen the righteous forsaken or his children begging for bread. నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. నీతిమంతులు విడవబట్ట గాని వారి సంతానము భిక్షమెత్తుడే గాని నేను చూచి ఉండలేదు అంటాడు. Here is the confidence, the trust of a godly man. దైవభక్తి కలిగిన వ్యక్తి యొక్క నమ్మకం, నిశ్చయతను ఇక్కడ మనం చూడగలం. Now many parents think that if they keep a lot of money and property for children, next generation, their life will be very safe. అనేక మంది పిల్లలు ఏమనుకుంటారంటే, తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే వారి పిల్లలకు మంచి సొమ్ము ధనము ఇవ్వడం ద్వారా వారి యొక్క కుటుంబం చాలా చక్కగా సౌఖ్యంగా ఉంటది అని భావిస్తారు. But very often what happens is the children misuse this money and their life is spoiled. అయితే అనేక పర్యాయాలు ఏమి జరుగుతుందంటే పిల్లలు ఆ సొమ్మును సరికాని విధానములో ఉపయోగిస్తారు, తద్వారా వారి జీవితాలు ఓటమి పాలవుతాయి. Even if you don't have any money to keep for your children, if you live a godly life, God will take care of your children. They will have a place of refuge. ఒకవేళ మీ పిల్లలకు స్వాస్థ్యముగా మీరు ఇవ్వడానికి మీ దగ్గర సొమ్ము లేకపోయినా దైవభక్తి కలిగిన జీవితాన్ని మీరు జీవిస్తే ఖచ్చితంగా మీ పిల్లలు ఆశ్రయ స్థానాన్ని తమ జీవితాలలో వారు కలిగి ఉంటారు. What shall you do if you want to give a good life for your next generation? మీ యొక్క తర్వాత తరము వారికి మంచి జీవితాన్ని అందించడానికి మీరు ఏమి చేయాలి? You live a godly life. దాని కొరకై నీవు దైవభక్తి కలిగిన జీవితాన్ని జీవించాలి. Even if you have no money, it doesn't matter. ఒకవేళ నీ దగ్గర సొమ్ము లేకపోయినా పర్వాలేదు. God will take care of your children. దేవుడు నీ పిల్లల గురించి ఆయన జాగ్రత్త వహిస్తాడు. Come to Proverbs 22 and verse 4. సామెతల గ్రంథం 22వ అధ్యాయం వచనం 4కి మనం వద్దాం.
we are looking at verses that promise blessing for those who fear God. ఎవరైతే దేవునికి భయపడతారో వారికి కలిగే ఆశీర్వాదాలను మనం చూస్తూ ఉన్నాం. By humility and the fear of the Lord are riches and honor and life. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. There are three things promised. ఇక్కడ మూడు విషయాలు వాగ్దానము చేయబడ్డాయి. You will get true riches. నిజమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. In the Old Testament, riches was material wealth, but for us in the New Testament, true riches is spiritual wealth. పాత నిబంధనలో ఐశ్వర్యము అంటే భౌతిక సంబంధమైన సంపద, కానీ క్రొత్త నిబంధనలో ఐశ్వర్యము అంటే ఆత్మీయమైనటువంటి సంపద. So, if you live a godly life, true riches and honor and life will be your portion. దైవభక్తి కలిగిన జీవితాన్ని నీవు జీవిస్తే ఐశ్వర్యము, ఘనత, జీవాన్ని దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. So, you don't have to go after riches. Riches will come after you when you live a godly life. దైవభక్తి కలిగిన జీవితాన్ని నీవు జీవించినప్పుడు ఇక సొమ్ము వెంబడి నీవు వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ సొమ్మే నీ వెంబడి వస్తుంది. Come to Proverbs 15. Proverbs 15. సామెతల గ్రంథం 17వ అధ్యాయానికి మనం వద్దాం. And look at verse 16. వచనం 16 చూడండి. Better is little with the fear of the Lord than great treasure and trouble therewith. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. A man may have great treasure, but he may have trouble along with it. ఒక వ్యక్తి విస్తారమైన ధనము కలిగి ఉండవచ్చు, అయితే వాటితో పాటు అతడు శ్రమలు కలిగి ఉంటాడు. But another man, he has very little wealth, but he has the fear of the Lord with him. అయితే మరొక వ్యక్తి అతని దగ్గర కొంచెమే సొమ్మును కలిగి ఉంటాడు, అయితే తాను యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. So, which one do you want? You want a lot of money and trouble, or little money and the fear of the Lord? ఈ రెండింటిలో ఈ రాత్రి వేళ ఏది నీకు కావాలి? విస్తారమైన సొమ్ము కలిగి నెమ్మది లేకుండా ఉండడం నీకు కావాలా, లేక కొంచెమే సొమ్ము కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం నీకు కావాలా? Now, when you come to the New Testament, కొత్త నిబంధనకు నీవు వచ్చినప్పుడు in 1 Timothy chapter 4, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయములో and verse 8, Paul talks about the benefit of godliness. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దైవభక్తి కలిగి ఉండడం ద్వారా కలిగే ప్రయోజనాలను పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. Godliness is profitable, but unto all things, having promise of this life that now is, and of that which is to come. దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడిదనైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమవును అంటున్నాడు. So this verse says that godliness has benefits in this world and also in the world to come. ఈ వచనం ఏమి తెలియజేస్తూ ఉందంటే దైవభక్తి అనేది ఈ లోకములో ప్రయోజనకరంగా ఉంటుంది, అదే సమయంలో రాబోయే లోకములో కూడా అది ప్రయోజనకరంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఉంది. Your position and your rewards in heaven will depend on how godly you were when you were on this earth.
పరలోకములో నీవు కలిగి ఉండే స్థానం, నీవు పొందే బహుమానాలు దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే, భూలోకములో ఎంత దైవభక్తి కలిగిన జీవితాన్ని నీవు జీవిస్తున్నావో దాని మీద ఆధారపడి ఉంటాయి. So in this life you have blessing, in the life to come also you have great profit. అందుచేత దైవభక్తి కలిగి జీవిస్తే ఈ లోకములో నీవు ప్రయోజనాన్ని కలిగి ఉంటావు. అదే సమయంలో రాబోయే లోకములో కూడా నీవు గొప్ప ప్రయోజనాన్ని కలిగి ఉంటావు. In 1 Timothy 6 and verse 6 we read, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, but godliness with contentment is great gain. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము అంటున్నాడు. So godliness brings great gain. దైవభక్తి అనేది లాభాన్ని తీసుకొస్తుంది. You know, people do all sorts of things in this world to get a profit. ఈ లోకములో ప్రజలు అనేక రకమైనటువంటి కార్యక్రమాలను చేస్తారు లాభము పొందడానికి. They do a business or they invest money somewhere from where they can get some profit. That is their motive. ప్రజలు లాభమును పొందడానికి, లాభము పొందాలి అనే గురి కలిగి వారు వ్యాపారం చేస్తారు. వారి యొక్క సొమ్మును వివిధ శాఖలలో వారు ఖర్చు పెడుతూ ఉంటారు. But all that profit is only for this world. అయితే వారు సంపాదించే ఆ లాభమంతా కూడా ఈ లోకము కొరకే. But a man who walks in the right way of godliness will be benefited in this life and in the life to come. అయితే ఏ వ్యక్తి అయితే దైవభక్తి కలిగి యెహోవా మార్గములలో నడుచుకుంటాడో ఆ వ్యక్తి ఈ లోకములోను రాబోయే లోకములో కూడా గొప్ప లాభమును సంపాదించేవాడుగా ఉంటాడు. So godliness is profitable for this life and the life to come. కాబట్టి దైవభక్తి అనేది ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను ప్రయోజనకరమైనదిగా లాభదాయకముగా ఉన్నది. Now, so far we were looking mainly at Proverbs. Now let us look at the book of Psalms. ఇప్పటి వరకు సామెతల గ్రంథములో నుండి సంగతులు మనం వింటూ వచ్చాం. ఇప్పుడు కీర్తన గ్రంథానికి మనం వెళదాం. Come to Psalm 111 111వ కీర్తన and verse 11. Psalm Can you repeat? 111 verse 11. 111వ కీర్తన. Can you repeat the verse, Andrew? Psalm 111 111వ కీర్తన and it may be verse 10 or 11 in Telugu. I don't know which verse it is. It says, the fear of the Lord is the beginning of wisdom. A good understanding have all they that do his commandments. His praise endureth forever. 10వ వచనం. The last 11వ verse. కీర్తన. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. Now in Proverbs 1:7, Solomon said the fear of the Lord is the beginning of wisdom. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో సొలొమోను అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అన్నాడు. The same thing is said here. అదే సంగతి ఇక్కడ కూడా ప్రస్తావించబడింది. But then it says, all those who do his commandments, they have good understanding. ఆ తర్వాత ఇక్కడ ఏమి రాయబడిందంటే, ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు అంటూ ఉన్నాడు. That means they have a power to discern things, which is right, which is wrong, which way to go. They will have the power of discernment. దాని అర్థం ఏంటంటే వారు వివేచించే శక్తిని కలిగి ఉంటారు.
ఏది సరైనది ఏది సరికానిది ఏ మార్గములో వెళ్ళాలో వివేచన శక్తిని వారు కలిగి ఉంటారు. That is something we need very much in our life. అది మన జీవితాల్లో ఎంతో అవసరమైన సంగతిగా ఉన్నది. Which way to turn, what decision to take is something very important. ఏ మార్గమున వెళ్ళాలి, ఎలాంటి నిర్ణయము తీసుకోవాలి అనేది ప్రాముఖ్యమైన సంగతిగా ఉన్నది. Many people make wrong decisions in life and they end up in a lot of trouble. Their whole life is messed up because of one wrong decision they take. అనేక మంది వారి జీవితాల్లో వారు తీసుకున్న ఒక్క సరికాని నిర్ణయము ద్వారా ఎంతో ఓటమిని ఎంతో పతనాన్ని వారు ఎదుర్కొన్న సందర్భాలు మనము గమనిస్తాం. But if you fear God, God will give you the discernment, the wisdom, the knowledge, the intelligence to make the right decisions in life. అయితే దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి సంగతులను వివేచించడానికి ప్రభువు జ్ఞానాన్ని తెలివిని నీకు అనుగ్రహిస్తాడు. This intelligence you cannot get from your study or from any university in this world. ఈ వివేచన అనేది ఈ జ్ఞానము అనేది నీ యొక్క విద్య ద్వారానో లేకపోతే ఈ లోకములో ఏ విశ్వవిద్యాలయము ద్వారా కూడా నీవు పొందలేవు. God himself has to give you that wisdom. ఈ యొక్క జ్ఞానాన్ని లేక ఈ యొక్క తెలివిని దేవుడే స్వయంగా నీకు అనుగ్రహించాలి. However illiterate and poor, uneducated you may be, if you truly fear God, God will give you the wisdom to make the right decisions in life. నీవు ఎంత విద్య లేని పామరుడవైనా ఎంత తెలివి లేని వాడైనా నీవు దేవునికి భయపడితే నీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. In Psalm 31 and verse 19, 31వ కీర్తన వచనం 19 చదువుదాం. it says, "How great is thy goodness, which thou hast laid up for them that fear thee." నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటూ ఉన్నాడు. God has laid up great goodness for those who fear him. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకై ఆయన గొప్ప మేలు దాచి ఉంచాడు. You do not know what it is. ఆ మేలు ఏంటో మనము ఎరుగము. God has laid up great things for those who fear him, and many times we do not know what that is. ఆయన యందు భయభక్తులు గల వారి కొరకై దేవుడు గొప్ప మేలు దాచి ఉంచాడు. ఆ మేలు ఏంటో అనేక పర్యాయాలు మనము ఎరగని వారముగా ఉన్నాం. This verse says, if you truly trust God and fear God, God has kept great things for you. ఈ వచనం ఏమి తెలియజేస్తుందంటే నిజముగా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ఖచ్చితంగా దేవుడు నీకు గొప్ప మేలును చేస్తాడు అని తెలియజేస్తుంది. Look at Psalm 25 verse 12 and 14. 25వ కీర్తన వచనం 12 అలాగే వచనం 14 మనం చదువుదాం. It says, "Who is the man who fears the Lord? Him shall he show the way that he ought to choose." యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు, వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. If you truly fear God, God will teach you the way that you should choose. నీవు నిజముగా దేవునికి భయపడితే నీవు ఎలాంటి మార్గాన్ని ఎన్నుకోవాలో ఆ మార్గాన్ని దేవుడు నీకు తెలియచేస్తాడు. Very often we have to make choices in life. అనేక పర్యాయాలు మన జీవితాల్లో మనము దాన్ని ఎన్నుకోవాలా దీన్ని ఎన్నుకోవాలనే చాయిస్లు కలిగి ఉంటాం. Which course to study? ఏ విద్యను అభ్యసించాలి, Which job to take up? ఏ ఉద్యోగము చేయాలి, Which girl to marry or which husband to marry? ఏ స్త్రీని వివాహం చేసుకోవాలి లేక ఏ పురుషుని వివాహం చేసుకోవాలి.
very important decisions in life. జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ. So this verse says, if you truly fear God, God will show you the way that you should choose. ఈ వచనం ఏమి తెలియజేస్తుందంటే, నీవు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు ఏమి చేయాలో దేవుడు ఆ మార్గమును నీకు తెలియచేస్తాడు. And when God shows you the right way, you will never be mistaken. సరైన మార్గాన్ని దేవుడు నీకు తెలియచేసినప్పుడు నీవు ఎన్నడూ పొరపాటు చేయవు. What a wonderful promise for those who fear God. దేవునికి భయపడే వారి కలిగినటువంటి ఎంత రమ్యమైన ఆశీర్వాదము ఇది గమనించండి. And in verse 14 also we read, the friendship of the Lord shall be with them who fear him. ఎవరైతే దేవునికి భయపడతారో వారితో ఆయన తన నిబంధనలను కలిగి ఉంటాడు అని ప్రస్తావించబడింది. The Lord will be their friend, the Lord will be with them, and the Lord will make his laws known to them. ప్రభువు వారికి స్నేహితుడిగా ఉంటాడు, తన యొక్క మర్మాలను ఆయన వారికి బయలుపరుస్తాడు. And the Lord will show them his secrets. తన యొక్క రహస్యాలను లేక మర్మాలను ప్రభువు వారికి తెలియచేస్తాడు. Not because of your intelligence, but because you fear God and walk with him. అదేదో నీ యొక్క మేధాశక్తిని బట్టి తెలివితేటలను బట్టి కాదు, నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములో నడుచుకుంటున్నావు కాబట్టి. And there are ever so many verses in the Bible that say that God's special help and benefit is available to those who fear him. ఇలాగున ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి కలిగే ఆశీర్వాదాలు, ప్రయోజనాలు బైబిల్లో అనేక వచనాలు ప్రస్తావించబడ్డాయి. In Psalm 33 verse 18, 33వ కీర్తన 18వ వచనంలో it says, behold, the eye of the Lord is upon them that fear him, upon them that hope in his mercy. తెలుగులో వచనం 19లో ఉంది, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అన్నాడు. What a wonderful verse that is. నిజంగా ఎంత రమ్యమైన వచనమో ఇది. The eye of the Lord will be upon those who fear him. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన మీద, వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. That is what verse 18 says. ఆయన That is what కనికరము verse వారి 18 మీద says. నిలుస్తుంది. Do you want God's వచనం eye to be upon 18 you? అనగా Do you want God's eye to అదే be upon you? తెలియజేస్తుంది. దేవుని దృష్టి నీ మీద ఉండాలని నీవు కోరుకుంటున్నావా? Do you want God to watch over you all the time? అన్ని సమయాలలో యెహోవా దృష్టి నీ మీద ఉండాలి అని నీవు కోరుకుంటూ ఉన్నావా? Then fear God and walk in his ways. అప్పుడు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకో. Come to Psalm 103. That's a very familiar psalm for most of us. 103వ కీర్తనకు మనం వద్దాం. ఇది మనలో అనేక మందికి చాలా సుపరిచితమైన కీర్తన. Look at verse 11 of 103. 103వ కీర్తన వచనం 11 చూడండి. For as the heavens are above the earth, so great is his mercy towards them that fear him. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. If you fear God, నీవు దేవునికి భయపడితే what is promised here? God's mercy. ఇక్కడ ఏమి వాగ్దానము చేయబడింది? దేవుని కృప. Do you want God's mercy upon your life? నీ జీవితాల మీద దేవుని కృప ఉండాలి అని మీరు కోరుకుంటున్నారా? Then you fear him. అప్పుడు నీవు ఆయనకు భయపడాలి. And look at the verse 13. వచనం 13 కూడా చూడండి. వచనం Like as a 13 father pitieth his children, so the Lord pitieth them that fear him.
తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. The Lord will pity you if you fear him. దేవునికి నీవు భయపడితే ఆయన నీ మీద జాలిపడేవాడుగా ఉన్నాడు. Come to Psalm 145. 145వ కీర్తనకు రండి. 145వ కీర్తన and see verse 19. వచనం 19 చూద్దాం. 145వ కీర్తన వచనం 19. Here is a promise for those who fear him. He will ఎవరైతే fulfill. దేవునికి భయపడతారో వారికి ఇక్కడ ఒక వాగ్దానము ప్రస్తావించబడింది. He will fulfill the desire of them that fear him. He also will hear their cry and will save them. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. If you fear God, God will hear your cry and will save you. దేవునికి నీవు భయపడితే ఆయన నీ మొర ఆలకిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. And he will also fulfill the desires of those who fear him. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క కోరికలు కూడా ఆయన నెరవేరుస్తాడు. Because the desires of those who fear God will always be in accordance to God's will. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క కోరికలన్నీ కూడా దేవుని యొక్క చిత్తానుసారంగానే ఉంటాయి. So God will have no problem in fulfilling those desires. అలాగూ దేవుని చిత్తానుసారంగా కోరికలు కలిగిన ఆ కోరికలను నెరవేర్చడానికి దేవునికి ఎటువంటి సమస్య ఉండదు. I mentioned earlier that Solomon said in Proverbs 1:7, the fear of the Lord is the beginning of wisdom. ఇంతకు ముందే నేను ప్రస్తావించాను, సొలొమోను సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అన్నాడు. We know that Ecclesiastes also was written by Solomon. ప్రసంగి గ్రంథము కూడా సొలొమోను ద్వారా వ్రాయబడినది అని మనం ఎరుగుదాం. He observed and studied many things in this universe and he gives his conclusions in that book. ఈ విశ్వములో అనేకమైన సంగతులను అతడు పరిశీలించాడు, వాటి మీద అతడు చక్కని ధ్యానం చేశాడు. Now what is the conclusion of this wise man? ఈ తెలివి కలిగిన వ్యక్తి, జ్ఞానము కలిగిన వ్యక్తి తన యొక్క ముగింపు ఏమని తెలియచేస్తున్నాడు? Ecclesiastes 8 and verse 12. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. Though a sinner do evil 100 times and his day be prolonged, yet surely I know that it shall be well with them that fear God, which fear before him. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. He says, surely it will go well with them. ఖచ్చితముగా వారు క్షేమముగా ఉంటారు అంటున్నాడు. Oh, Solomon is pretty sure about this. He has no doubt about it. దాని గురించి ఎటువంటి సందేహము సొలొమోనుకు లేదు. Surely I know it will go well with them who fear God. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు నిశ్చయముగా క్షేమముగా ఉంటారు అని నేను ఎరుగుదును అంటాడు. Do you know this? Do you believe this? ఈ మాట నీవు ఎరుగుదువా? ఈ మాటను నీవు నమ్ముదువా? Do you know that if you fear God and walk in his ways, everything will work out for your good? నీవు దేవునికి భయపడితే, ఆయన త్రోవలలో నీవు నడిస్తే సమస్తము నీకు క్షేమంగా ఉంటాయి అని నీవు ఎరుగుదువా? At the end of this book, Ecclesiastes, ప్రసంగి గ్రంథం చివరిలో after he studied many things, he gives his final conclusion in verse 13 of chapter 12. అన్ని విషయాలు పరిశీలన చేసిన తర్వాత సొలొమోను 12వ అధ్యాయం 13వ వచనంలో తన ముగింపును తెలియచేస్తూ ఉన్నాడు.
Let us hear the conclusion of the whole matter. Fear God and keep his commandments, for this is the whole duty of man. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితం Fear God. This is the whole duty of man. ఏమిది? So that is his conclusion. సొలొమోను యొక్క ముగింపు అదేనండి. At the beginning of Proverbs, he said, fear of the Lord is the beginning of wisdom. సామెతల గ్రంథం ఆరంభములో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునకు మూలము అని సొలొమోను తెలియచేశాడు. At the end of Ecclesiastes, he says, this is the conclusion of all I have studied, fear God. ప్రసంగి గ్రంథం ముగింపులో తనేమంటున్నాడంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడమే ఇదే ఆ తేలిన ఫలితార్థము అంటూ ఉన్నాడు. So we were looking at many verses that say that those who fear God will be rewarded and they will be blessed. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారందరూ కూడా వారు ఆశీర్వదింపబడతారని, వారు క్షేమంగా ఉంటారు అనే వచనాలు బైబిల్లో ఇంతవరకు మనం చూస్తూ వచ్చాం. In the book of Malachi chapter 3 and the last part of that chapter 3, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చివరి భాగములో we read that those who feared the Lord, they spoke to one another and the Lord heard it. ఎవరైతే యెహోవాయందు భయభక్తులు కలిగి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఆ సంభాషణను ప్రభువు వింటాడు. And later it says, as a father honoreth his child, son, so the Lord will honor them. ఆ తర్వాత ఎలాగూ రాయబడింది, ఒక తండ్రి తన పిల్లలను సన్మానించినట్లు దేవుడు కూడా తన యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడు. Bible doesn't say God will honor those who have passed high degrees in this world. ఈ లోకములో ఉన్నతమైన విద్యను ఎవరైతే అభ్యసించారో అలాంటి వారిని దేవుడు సన్మానిస్తాడు అని లేఖనాలు తెలియచేయడం లేదు. But those who fear God, God will honor them. అయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఘనపరుస్తాడు. So today we were looking at many verses that say that those who fear God will be rewarded and benefited. ఇది నానా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ప్రతిఫలాన్ని పొందుతారని, ఆశీర్వదించబడతారని అనేక వచన భాగాలు మనం చూస్తూ వచ్చాం. We can look at more verses in the scriptures that say the same thing. లేఖనాల్లో ఇంకా భక్తి కలిగిన వారిని ఆశీర్వదించే వచనాలు చాలా ఉన్నాయి. But I think we will conclude here. అయితే ఇక్కడ నేను ముగిస్తాను. So what did we learn today? ఈ దినాన మనం ఏం నేర్చుకున్నాం? In these last days, many are living without true godliness. ఈ అంత్య దినాలలో అనేక మంది నిజమైనటువంటి దైవ భక్తి కలిగి లేకుండా జీవిస్తూ ఉన్నారు. There is no change in their life. వారి జీవితాల్లో ఎటువంటి మార్పు లేదు. No change in their attitude to sin. పాపము పట్ల వారి వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. That is not true godliness. అలాగైతే అది నిజమైన దైవ భక్తి కాదు. But the word of God asks us to be truly godly. అయితే దేవుని వాక్యము మన నుండి ఏమి కోరుతూ ఉందంటే మనము నిజమైన దైవ భక్తి కలిగిన వారమై ఉండాలి. To fear God and walk in his ways. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో మనం నడుచుకోవాలి. And God will give you lot of discernment and wisdom if you do that. అలాగు నీవు చేస్తే నీ జీవితంలో దేవుడు నిశ్చయముగా జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను ఆయన అనుగ్రహిస్తాడు.
You will be able to make the right decisions in life because God will show you which way to go. ఏ మార్గములో నీవు వెళ్ళాలో ఆ మార్గాన్ని దేవుడు నీకు తెలియచేస్తాడు. God will give you true riches, honor, and life. దేవుడు ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని నీ జీవితంలో ప్రసాదిస్తాడు. God's mercy will be upon you. దేవుని యొక్క కనికరం అనగా దేవుని కృప నీ మీద ఉంటుంది. And not only for you, for your children, there will be a place of refuge if you honor God. దేవుని నీవు ఘనపరిస్తే అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితంలో నీవు ఆశీర్వాదాన్ని పొందడం మాత్రమే కాదు, నీ పిల్లలు కూడా ఆశ్రయ స్థానాన్ని కలిగి ఉంటారు. If you do not fear God, you are doing a great disservice to the generations to come. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే రాబోయే తరాల వారికి గొప్ప ప్రతికూలతను, గొప్ప నాశనాన్ని నీవు తీసుకొని వస్తూ ఉన్నావు. What a great crime you are committing against your children and your generations. రాబోయే తరము మీదకి, నీ పిల్లల మీదకి ఎంత గొప్ప అంగలార్పును, ఏడ్పును నీవు తీసుకొస్తున్నావు. So if you want to live peaceful lives, lives that are satisfying in this world, and for your children, live a godly life. సమాధానముతో, సంతృప్తితో కూడిన జీవితాన్ని ఈ లోకములో మనము జీవించాలన్నా, మన పిల్లలు కూడా అలాగూ జీవించాలనే కోరిక మనము కలిగి ఉంటే దైవభక్తి కలిగిన జీవితాన్ని మనము జీవించాలి. This does not mean a godly man will have no problems in this life. దైవభక్తి కలిగిన వ్యక్తి ఈ లోకములో ఎటువంటి సమస్యను కలిగి ఉండడా? In 2 Timothy 3, it says, he will have persecution. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయంలో ప్రస్తావించబడింది, దైవభక్తి కలిగిన వారు తమ జీవితాల్లో శ్రమలు కలిగి ఉంటారు. But in the midst of that, God will be on your side. He will protect you. ఆ శ్రమలలో కూడా దేవుడు నీ మధ్య ఉండి ఆయన నిన్ను కాపాడుతాడు. Nothing evil will ever happen to you. నీకు ఎటువంటి కీడు సంభవించదు. Sickness and problems can come to you, but only if God allows and only for your good. అనారోగ్యము, సమస్యలు అనేవి నీ జీవితాలకు వస్తాయి. దేవుడు అనుమతించినప్పుడు వస్తాయి. నీ మంచి కొరకే, నీ క్షేమము కొరకే వస్తాయి. When God has promised so much blessing for those who fear him, how foolish we are if we miss out on this. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నవి అని దేవుడు తెలియచేసినప్పుడు వాటిని మనం అనుభవించకుండా ఆయన యందు భయభక్తులు కలిగి లేకుండా జీవిస్తున్నామంటే నిజంగా మనం ఎంత వెర్రివారమో ఈ రాత్రి వేళ అర్థం చేసుకోవాలి. Why should we miss out on these blessings God has prepared for us, for those who live a godly life? దైవభక్తి కలిగి జీవిస్తున్న వారి కొరకై దేవుడు సిద్ధపరిచిన ఆ ఆశీర్వాదాలను ఎందుకు మనం పోగొట్టుకోవాలి? Oh, brothers and sisters, let us not be foolish. ప్రియ సహోదరి సహోదరుడా, వెర్రివారిగా మనం ఉండొద్దు. Don't miss out on these blessings. దేవుడు అనుగ్రహిస్తున్న ఈ ఆశీర్వాదాలను మనం కోల్పోవద్దు. Fear God and walk in his ways. దేవునికి భయపడదాం, ఆయన త్రోవల్లో మనం నడుద్దాం. As we read in Psalm 128 and verse 1. 128వ కీర్తన మొదటి వచనంలో మనం చదివినట్లుగా, Blessed is the man who fears the Lord and walks in his ways. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచువాడు ధన్యుడు అని వ్రాయబడింది. May we leave all sinful, all wrong ways, and may we live godly lives that will bring God's blessing upon our life. ఈ లోకములో పాప సంబంధమైనటువంటి వాటిని, పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి దైవభక్తి కలిగిన జీవితాన్ని జీవిద్దాం. తద్వారా ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుందాం. May God bless these words to our hearts. మన హృదయాల నిమిత్తమైన మాటలు
దీవించును గాక. మంచిది పిల్లరా, ఇప్పటి వరకు అంతర్జాతీయ ప్రసంగికులు మరి జాన్ కురియన్ అంకుల్ గారు దేవ సందేశం అందిస్తూ ఉండగా ఆలకిస్తూ వస్తూ ఉన్నాం. మరి వాక్య ఫలింపు కొరకై యాసన్ అంకుల్ గారు ప్రార్థన చేసిన తర్వాత మరొక అంతర్జాతీయ ప్రసంగికులు దైవజనులు శ్యామబాబు అంకుల్ గారు కూడా లైవ్ లో ఉన్నట్టున్నారు. వారు ముగింపు మాటలు తెలియజేయాలని ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దానికి ముందుగా యాసన్ అంకుల్ గారు వాక్య ఫలింపు కొరకై ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. కృపగల తండ్రి, కరుణగల నాయన, పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మరి ఈ జూమ్ మీటింగ్ ద్వారా మీరు అనుగ్రహించినటువంటి మంచి సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రములు. మా ప్రియులు జాన్ కురియన్ గారిని మీరు బలపరిచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటగా దాని వలన కలిగే ప్రయోజనము, దైవభక్తి విశ్వాస జీవితానికి ఎలాంటి లాభదాయకం అనేటువంటి విషయాన్ని మా ముందుకు మీరు తీసుకుని వచ్చారు. దైవభక్తి కలిగిన కుటుంబాలను మీరు హెచ్చించి ఆశీర్వదించి ఈ లోకంలో చక్కగా మీరు నిలుపుతారనేటువంటి సందేశాన్ని దాసుని ద్వారా మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అవి కొంచెం కాలం మటుకే కానీ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము మరి మీ యందు మాత్రమే కలదని మరి వాక్యం ద్వారా మేము విన్నాం. మా తండ్రి నీకు స్తోత్రములు. వాక్యం అందించిన మా ప్రియులు కురియన్ గారికి మీ యొక్క ఆశీర్వాదము దీవెన అనుగ్రహించండి. తర్జుమా చేసిన ప్రియులను మీరు ఆశీర్వాదంతో నింపమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే మా తండ్రి ఈ జూమ్ లో మరి అనేక మంది వాక్యం విని ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, మీ దీవెనలతో నింపండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదంతో నింపండి నాయన. ప్రతి సంఘాన్ని దీవించండి. ఈ కరోనా బారి నుండి మమ్మల్ని తప్పించి సుఖప్రదమైన మరి శాంతికరమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుగ్రహించి ఈ లోకంలో నీ కొరకు జీవిస్తూ నీ కార్యములందు ఆసక్తి కలిగి చక్కగా ఈ లోకంలో సాగలుటకు మీ కృప అనుగ్రహించమని చేసిన ఉపకారమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సహాయం చేసిన అంకుల్ కు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుని దాసులు కడప నుండి శ్యామబాబు అంకుల్ గారు ఉన్నట్లున్నారు. అంకుల్ తెలియజేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాం. Can you hear me, Vinay? Yes, uncle. Can you We can hear you. Please. Okay. ప్రియమైన సహోదరి సహోదరులారా, బొమ్మనంపాడు స్థానిక సంఘం ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ కుడికలో దైవజనులు జాన్ కురియన్ గారి ద్వారా చక్కని వాక్యాన్ని మనం ఆలకిస్తూ వచ్చాం. వారు చెప్పిన తర్వాత ఇంకా చెప్పాల్సిన అవసరం ఏం లేదు కనుక ఆ మాటలతోనే మన గృహాల్లో యథార్థమైన భక్తి కలిగి జీవించడానికి మనం పూనుకుందాం. Dear brother John Kurian, we are so privileged to sit under your ministry. We would appreciate that you would pray for Brother Vijayanandam, who is on ventilator in Hyderabad, and also his son Danny needing some medical help at the same hospital. Thank you so much, dear brother, on behalf of Telugu believers and Telugu assemblies. Connect andariki Prabhu namana pravandanal. Brother, is it because of COVID? Yes, uncle. Yes, brother. Yes, Yeah. uncle. Is it because of COVID? Yes, brother. It is because of COVID. Oh, Sister Esther also was admitted, but she has been discharged. But brother, how are you both? You also were affected, right? Yes, brother. Not me, but my wife Mercy and daughter Divya. So we were we are praying doing for well. you. Yeah, thank you very much, brother. So they are all well now? Yes, brother. In His grace, through your prayers. Well, Okay. We knew that we were praying. thank you, brother. Thank you. Okay. Love to sister. Andariki vandanalu. Thank you. Thank you, brother. Thank you. మనసులాయ మన ఆహ్వానాన్ని మన్నించి మనకి వాక్య సందేశం అందించిన కురియన్ అంకుల్ గారికి, అలాగే తర్జుమా చేసిన దేవుని దాసులు జస్వంత్ గారికి, అలాగే ముగింపు మాటలు మనకు తెలియజేసిన శ్యామబాబు అంకుల్ గారికి హృదయపూర్వక వందనాలు. మన ప్రకటన విన్నట్లుగానే మరి దేవుని దాసులు విజయానంద అంకుల్ గారి కొరకు, అలాగే వారి కుమారులు డానీ అన్న గారి కొరకు, మరి వారి స్వస్థత కొరకు మనం అనుకున్న ప్రార్థనలు ఇంకా ఎక్కువగా భారంతో ప్రార్థన చేద్దాం. ప్రభు వారిని కనికరించి
మరి దేవుని పరిచర్యలో వారు కొనసాగులాగా మన అర్థంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి వాక్యం ఆలకించిన అందరికీ మరొకసారి వాక్య సందేశం అందించిన జాన్ కురియన్ అంకుల్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇంతతో ఈ జూమ్ మీటింగ్ ను ముగించుకుంటూ ఉన్నాం. అందరికి హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. Okay, good night. Right.